ఓ పరలోక సర్వేశ్వరా, దైవ సేవకి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతిని స్మరించు మమ్ము నీ ప్రేమతో, నీ శక్తితో, నీ జ్ఞానముతో దీవింపుము. ప్రియ సహోదరులారా, ఈరోజు మనలను దేవుడు ఏమని అడుగుతూ ఉన్నారంటే, నీవు అపార్థాల మధ్యలో కూడా నీ పిలుపుకు నమ్మకంగా ఉన్నావా? ప్రశంసలు లేనప్పుడు కూడా నీ సేవ కొనసాగిస్తూ ఉన్నావా? లోకం నిన్ను అర్థం చేసుకోకపోయినా దేవుని చిత్తాన్ని ఎంచుకుంటూ ఉన్నావా? మరి దేవుని పిలుపు మార్గం ఒంటరిగా అనిపించవచ్చు, కానీ అది ఎప్పుడూ వ్యర్థం కాదు. ఇక్కడ ఎఫెసీలకు రాయబడినటువంటి లేఖలో దేవుని జ్ఞానము సర్వాధికారులకు తెలియచేయబడుతుందని చెబుతూ ఉంది. మరి యేసుప్రభు జీవితం కూడా అదే సత్యాన్ని మనకు చూపిస్తూ ఉంది. సిలువ అనేది ఓటమి కాదు, అది దేవుని జ్ఞానానికి పరాకాష్ట. మరి పునీత పౌలు గారు తన బలంపై కాదు, దేవుని కృపపై ఆధారపడ్డాడు. యేసు కూడా మానవ మద్దతు లేకపోయినా తండ్రి చిత్తానికే అంకితమయ్యారు. మన బలహీనతల మధ్యలో దేవుని కృప మరింత స్పష్టంగా పనిచేస్తూ ఉంది. పునీత పౌలు గారు విమర్శలకు గురయ్యారు. మరి యేసు ప్రభువుని కూడా పిచ్చివాడిలా ముద్ర వేశారు. కానీ సత్య మార్గంలో నడిచేవారు అపార్థాలను ఎదుర్కోవలసిందే. ఈరోజు మనం 2 వాక్యాలను ధ్యానించుతూ ఉన్నాము. దేవుని పిలుపు వినయంతో ప్రారంభమవుతూ ఉంది. అతి చిన్నవాడినని పౌలు తనను తాను సమర్థించుకోలేదు. దేవుని కార్యం అహంకారంతో కాదు, వినయంతో చేయటానికి ముందుకు వచ్చాడు. మరి ఇక్కడ పునీత పౌలు గారు తన యొక్క మాటల్లో గొప్ప వినయాన్ని మనకు చూపుతూ ఉన్నారు. తన గతాన్ని తెలుసు, అయినా తాను సంఘాన్ని ముందుకు నడిపించాడు. దేవుని కార్యంలో పిలుపు అంటే పరిపూర్ణత కాదు, కృపపై ఆధారపడే హృదయము. పౌలు ద్వారా దేవుడు మనకు ఒక రహస్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అది యూదులకు మాత్రమే కాదు, జాతులకు కూడా చెందిన రక్షణ. దేవుని రక్షణ సరిహద్దులు దాటుతుంది, మన ఊహల్ని మించిపోతూ ఉంది. ప్రియ సహోదరులారా, ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ సహకారం అందించండి.